మేడం చెప్పండి. హరీష్ రావు గారు చిన్న ట్వీట్ చేశారు. ఏంటంటే సీఎం రేవంత్ రెడ్డి గారు తన హౌస్ని ఒక కమాండ్ కంట్రోల్ రూమ్గా మార్చుకుంటున్నారు, ఒక ప్యాలెస్గా వివరించుకొని అన్ని కార్యక్రమాలు దాంట్లో నుంచే చేస్తున్నారని అంటున్నారు. ఈ వ్యాఖ్యల్ని మీరు ఎలా చూస్తారు? ఇప్పుడు ఏ విధంగా చూసినా కూడా వాళ్ళ పరిపాలన 10 సంవత్సరాల గత పరిపాలన ఆ విధంగా ఉంది కాబట్టి వాళ్ళకి అటువంటి ఆలోచన అలాంటి విధానమే పోతుంది. హరీష్ రావు గురించి చెప్తే తెలంగాణ ఉద్యమం పేరిట 1200 మంది బలిదానాలకు హరీష్ రావే కారణమని నేను అంటా. ఎందుకంటే గ్యాస్లను పోసుకొని అగ్గిపెట్ట దొరకలేదన్న మేధావి హరీష్ రావు. అట్లా 1200 మంది బలిదానాలు చేయడానికి హరీష్ రావే. అందరూ ఈ రోజున ఆ తల్లిదండ్రులు పడుతున్న వేదనకు బాధకు బాధ్యులు ఎవరంటే హరీష్ రావు. హరీష్ రావు ఇలా మాట్లాడము ఎంతవరకు సమంజసం? మేము చేసేది ప్రజా పరిపాలన. మేము ప్రజల కోసమే కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున ఉద్యమం చేసినాం. ఆ రోజున ఈ రోజు కూడా ఇంత మంచి ప్రజాపాలన చేసుకుంటూ ముందుకెళ్తుంటే ఓర్వలేక భయపడుతూ భయాందోళనకు గురవుతూ వాళ్ళ దోసుకున్న ఆస్తులను మేము మళ్ళా ప్రజల ముందు పెట్టి వాళ్ళని ఎక్కడ శిక్షలను వాళ్ళకు వేస్తామో, వాళ్ళ శిక్షకు అరువులే, వాళ్ళ శిక్షలను ఎలా మేము వేస్తామని భయపడి ఆ భయానికి ఇలాంటి మాటలు పేలుతున్నాడు. మేము ఎప్పుడు ప్యాలెస్ సంబంధించిన పరిపాలన సాగించలేదు. అది సంబంధించింది ఏంటంటే అక్కడ ఉన్న అధికారులకు వాళ్ళ గైడ్ లైన్స్ ఇవ్వడానికి మాత్రమే అన్న. అక్కడ ప్రతి క్షణం మా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్స్, కార్యకర్తలు మీ ప్రతి ఒక్కరం కూడా ఈ రోజు మాకు అధికారం వచ్చినప్పుడు మేము ప్రజల లోపల ఉంటున్నాం కదా, ఇవాళ ప్రజల స్పందన చూస్తే అర్థం కావట్లేదా హరీష్ రావుకి? అందులో మాకు స్పందిస్తున్న ప్రజలను చూసి ఓర్వలేక అందులో కొంతమందిని ఎగదోసి వాళ్ళకు అనవసరమైన అక్కడ డిస్టర్బెన్స్ చేయడానికి ఇలా పూనుకుంటూ ఇంకా మళ్ళీ పైనుంచి మేము ప్యాలెస్ పరిపాలన చేస్తున్నామనే మాటలు ఏదైతే ఖండిస్తున్నానో, ఇకనైనా హరీష్ రావుకు ఒకటే తెలుసుకోవాలి, ప్రజా సంక్షేమమే పని చేస్తున్న కాంగ్రెస్ మీద దుమ్మెత్తిపోయడం కంటే మీరు గతంలో చేసిన తప్పిదాలు ఏమున్నాయో వాటన్నిటిని కూడా మీరు గుర్తు తెచ్చుకొని ఇకనైనా మీ ప్రజల ముందుకు వెళ్ళాలంటే మీ ప్రజల పక్షాన ఉండి ఒక మంచితనంతో ప్రజల జీవితాలను నాశనం చేయకుండా వాళ్ళను మళ్ళీ మేము ఎగదోసి వాళ్ళని మళ్ళీ తప్పుదారి పట్టించకుండా మేము మళ్ళీ ప్రజల కోసమే పనిచేయాలని మీకు నినాదం అని ఉంటే మంచిగా మాట్లాడండి, మంచిగా చేయండి, మంచిగా ఆలోచించండి అనేసి నేను ఒక మహిళగా, ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మహిళా నాయకురాలుగా నేను మీకు కౌంటర్ ఇస్తున్నా ఈ విషయంలో. చెప్పండి. బండి సంజయ్ గారు కూడా తను మాట్లాడే విధానం ఏంటంటే, గద్దర్ గారు ఒక ఉద్యమ నాయకుడు, తెలంగాణ రాష్ట్రంలో కదా భారతదేశంలో గర్వించదగ్గ వ్యక్తి. అటువంటి వ్యక్తిని పట్టుకొని, అటువంటి మహనీయుని పట్టుకొని ఆ మాటలు మాట్లాడము అవి స్వేచ్ఛకు ప్లస్ మన భారత రాజ్యాంగానికి కూడా అవమానకరమైన మాటలు మాట్లాడుతున్నారు. వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా ఆర్ఎస్ఎస్ వాదులు కాబట్టి వాళ్ళకి అలాంటి మాటలే వస్తాయి. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఈయన బండి సంజయ్ మాట్లాడుతున్నప్పుడు తనకు ఇప్పుడు అధ్యక్షుడు రాలేదనే బాధ ఉందా, లేదంటే ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మంచి విధానం ఏదైతే ప్రజాపాలన ఉందో ఈ విధానాన్ని తట్టుకోలేక మాట్లాడుతున్నాడో అర్థం కావట్లేదు. అటు బీజేపీ, బీఆర్ఎస్ రెండు ఒకటే అని తెలుసు, ఇద్దరు గూడుపుట అని ఒకటే అని తెలుసు. వీళ్ళిద్దరు కలిసి రేపు ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మంచిని దుమ్మెత్తిపోసి చెడు ప్రచారం చేసుకుంటా ప్రజల లోపలికి వెళ్ళి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మీద మళ్ళీ ప్రజలను మళ్ళీ వ్యతిరేకించడానికి వీళ్ళు ఎన్నో కుట్రలు పన్నుతున్నారు. ఆ కుట్రలన్నింటికి ప్రజలే బుద్ధి చెప్తారు. ఎందుకంటే మంచి కొంచెం లేటుగానే తెలుస్తుంది. మేము ఇచ్చిన హామీలు, మేము ఇచ్చిన పథకాలు ఏవైతున్నాయో మా సీఎం రేవంత్ రెడ్డి గారు కావచ్చు, మా మంత్రివర్గం కావచ్చు, మా అధికార వర్గం కావచ్చు, ఢిల్లీలో ఉన్న మా కాంగ్రెస్ పార్టీ అధినేతలు కావచ్చు, అందరూ కూడా ప్రజలకు ఇచ్చిన హామీల గురించి ఆలోచిస్తున్నారు. భ్రష్టు పట్టించుండు 10 సంవత్సరాలుగా 7 లక్షల కోట్లు అప్పు చేసిన కేసీఆర్ గురించి ఒక్కనాడన్నా మీరు బీజేపీలు మాట్లాడిల్లా? 10 సంవత్సరాలలో ఒక్కనాడన్నా బయటకు వచ్చిల్లా? ఒక్కనాడన్నా వాళ్ళని వేలెత్తి చూపించిల్లా? ఈ రోజు బాగా మాట్లాడుతున్నారని నేను అడుగుతున్నా. ఈ రోజు 10 సంవత్సరాల్లో మీరు కూడా దేశంలో అధికారంలో ఉన్నారు కదా, మరి అప్పుడే గడ్డి బీకిల్లా? మరి అప్పుడెందుకు రాలే ఇలాంటి మాటలు? ఇప్పుడు ఇంత మంచి పరిపాలన అందిస్తుంటే మీరు ఇలా మాట్లాడుతున్నారంటే ఇక్కడ ఏదో తేడా కొడుతుంది. ప్రజలు కూడా అర్థమవుతుంది రాబోయే రోజులలో బీజేపీ, బీఆర్ఎస్ రెండు ఒకటైపోయి ఏదో గుడుపటాన్ని చేసుకుంటా ఇలాంటి మంచి పరిపాలన అందిస్తున్న కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేక భావాలు కలిగించాలి, ప్రజలను ఉసుగొల్పాలి, మళ్ళా ప్రజలను ఉసుగొల్పి మళ్ళీ ప్రజల జీవితాలు ఆగం చేయాలని ఆలోచిస్తున్న విధానాన్ని ప్రజలు పసిగడతారు. బీఆర్ఎస్ కు, బీజేపీకి త్వరలోనే బుద్ధి చెప్తారనేసి నేను కోరుకుంటున్నా. బుద్ధి చెప్పాలని కూడా ప్రజలను వాళ్ళకి నేను ప్రార్థిస్తున్నా. ఎందుకంటే ఇలాంటి తప్పిదాలకు మీరు మోసపోకండి. మంచి పరిపాలన అందిస్తున్నాం. 1 year అయింది. పథకాలు కావచ్చు ప్రతిదీ కూడా మీ కాంగ్రెస్ పార్టీ ముందుంచి మీ ప్రజల జీవితాలను బాగు చేయడానికే 10 ఏళ్ళు కొట్లాడినాం. మళ్ళీ కూడా కొట్లాడి మేము చేసిన అప్పులను తీర్చుకుంటూ మీకేవైతే ఇచ్చిన హామీలను నెరవేర్చాలనే దిశలో వెళ్తున్నామో బీఆర్ఎస్, బీజేపీ రెండు ఒకటే. ఈ రెండు కూడా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయి, వాళ్ళ జీవితాలను ఆగం చేస్తాయి. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నాను. Subscribe us and press the bell icon for more interesting updates.